ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈ ఎద్దుల బండి గుర్రపు బండి చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకు అసలుకి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నాకు ఎడ్ల బండి అంటే మా ఆవిడకి ఈ రెండు చాలా ఇష్టం. గుర్రపు బండి, ఎడ్ల బండి భీమవరం నుండి చేయించి తీసుకొచ్చాను. భీమవరం నుంచి అంటే ఎడ్ల బండి వరకే. ఈ ఎద్దులు మాత్రము నేను వేరే రాష్ట్రం మహారాష్ట్ర నుండి చేపించి తీసుకొచ్చాను. ఇదంతా టేకా గురుగారు? ఇదంతా టేకుడ్, మొత్తం టేకుడ్. దీనికోసం ఈ షెడ్ వేసింది మా ఆవిడ. వేపించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వర్షానికి ఏం డిస్టర్బ్ కాకుండా, ఎండ లేకుండా. అలాగే ఈ గుర్రాన్ని కూడా చేయించాము. కొద్దిగా కలరింగ్ వేయించాలి దీనికి. ఈ గుర్రాన్ని కూడా చేయించాము. ఇదేమో తయారు చేయించారు. ఇది ఈ జట్కా బండి వచ్చి 80 సంవత్సరాల కిందది. ఇది రాయగిరి నుండి తీసుకొచ్చాం. భువనగిరి దగ్గర కొన్నాను నేను. పెద్ద మనిషిది కొనుక్కున్నాను. వాళ్ళ అబ్బాయి అడ్వకేట్. అయితే ఆయన పెద్ద మనిషి 80 ఏళ్ళు ఉన్నా ఆయన దీన్నే వాడుతున్నాడని వాళ్ళ అబ్బాయి నేను అడిగితే, గురువు గారు మా నాయన 80 ఏళ్ళకు కూడా ఇంకా ఈ జట్కా నడిపిస్తున్నాడు, మేమేమో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నాము, మా నాయన వినట్లేదు, జల్లి తీసుకుపండి అంటే కొనుక్కొని తీసుకొచ్చుకున్నాం. ఈ గుర్రము ఇది. ఈ ఎద్దుల్ని చూస్తే నిజంగా దూరం నుంచి చూస్తే నిజమైన ఎద్దుల్లాగా ఉన్నాయి గురువు. అసలు అంటే బయట కామెంట్స్ వేరే, కానీ మీకు మీ ఆవిడకు సహజం కదా. కామెంట్లది ఏముందండి, ప్రతి వ్యక్తి ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కామెంట్ వాళ్ళది. సోషల్ మీడియా ఉన్నదే దానికోసం. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఎవరి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు. మనకేముంది, భయపడేది ఏముంది, వాడు సరే వాడి కర్మ, మనం అంతే, అంతకుమించి మనం మాట్లాడేది ఏం లేదు. సరే గురుగారు, మీరు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్. ఎప్పుడు కూడా మీ చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటదా కాంట్రవర్సీ అనేది? నేను ఇవాళ కూడా నేనేమి యుద్ధం చేయాలనుకోవట్లా, నన్ను విమర్శించిన వాళ్ళ మీద కక్ష పెంచుకోవాలా ఏం లేదు. నేను ఒకటే అనుకుంటా, నేను చేసేది కరెక్ట్ అయితే అమ్మవారు నా వైపు ఉంటుంది, నేను చేసేది తప్పైతే నన్ను నాశనం చేస్తుంది. అంతే, సింపుల్ లాజిక్. సర్వనాశనం అయిపోతా నేను కనుక శాస్త్రానికి విరుద్ధం చేస్తే, నేను ఒకవేళ దశమహావిద్యల్లో నేను చేసేది తప్పైతే, నేను చేసే పూజలు తప్పైతే, నేను వామాచార విధానాన్ని తప్పుదో పట్టించిన, లేకుంటే తంత్ర మార్గంలో తప్పు చేసిన, నన్ను 100% అమ్మవారు నన్ను శిక్షిస్తుంది. ఒకవేళ నేను తప్పు చేయకపోతే నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని అమ్మవారు చూసుకుంటారు. అంతకంటే నేనేం చెప్పను. దీంట్లో మీరు అప్పుడప్పుడు రంగురంగుల బట్టలు వేసుకొని, అద్దాలు పెట్టుకొని చాలా స్టైలిష్ గా, మరి ఇంత ప్రెషర్ లో, ఇంత టార్చర్ లో, ఇంత టార్గెట్ లో సేద తీరాలంటే కనీసం ఈ మాత్రం లేకపోతే నేను బతికేది ఎట్లా? ఇంత అద్భుతంగా అసలు ఈ ఫామ్ హౌస్ ఇలా తీర్చిదిద్దాలని ఎలా అనుకున్నారు గురుగారు? ఏం లేదంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంతే. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. కేసీఆర్ ధీటుగా నేను కట్టాలి. కేసీఆర్ ఆయన గెస్ట్ హౌస్ లో ఉండే అంత భాగం కాదు మనది. గ్రీనరీ తప్ప ఏముండదు ఇక్కడ. ఓకే గురుగారు, ఒక్కసారి ఆ బండిని చూడండి. ఆ బండి ఎవరిది గురుగారు? నాకు చెతకి ఇట్లా పెట్టాలని చెప్పి అనిపించి చెతకు అడిగితే చేతకు పెట్టాలని ఇక్కడ పెట్టాలని కొనుక్కున్నా. ఇది 4,000కు 3,500. ఈ బండి గుజరీ బండి అదే తుప్పు బట్టి ఇట్లా ఉంది. దీన్ని 4,000 కొని పెట్టాడంట. కలర్ వేసిందండి, కలర్ కూడా వేసారంట. వేణుస్వామి గారిని ఏమనాలని? 4,000 రూపాయలు అంటే 4,000 రూపాయలు కూడా రాష్ట్రాలు కొనొచ్చు. మరి అంతే కొన్నారు గురుగారు. కారు కూడా పైకి ఎత్తేసారు, కింద ఉండకూడదు, కారు పైకి ఎత్తేసారు. అది బ్యాంకాక్ లో మనము వాకింగ్ స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఒక సిక్కుల వాళ్ళది హోటల్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఒక రెడ్ కలర్ కార్ గోడకు పెట్టింది. అవును గురుగారు, తెలుసు కదా. నాకు అప్పుడు చూసినప్పుడు నాకు కూడా నా ఫామ్ హౌస్ లో పెట్టుకోవాలని చెప్పి జెన్, మారుతి జెన్. సో ఇది ఇంజన్ ఉండదు దాంట్లో. ఇంజన్ లేకుండా దాన్ని తీసుకొచ్చి 50,000కు కొనుక్కొచ్చి 2 రాడ్లు పెట్టి పైన పెట్టి దానికి పెయింటింగ్ వేయించుకున్నా. కాదు గురుగారు, సరే నేనంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఏదో ఫ్రెండ్స్ పిలిస్తే బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను. నేను చూసొచ్చా, ఒకసారి వెళ్ళి చూసాను. మేమంటే ఒకళ్ళము అలా వెళ్ళాము. మీకేం పని గురుగారు? బ్యాంకాక్ వాకెన్ స్ట్రీట్ లో ప్రపంచంలోని అందాలన్నీ ఆడే ఉంటాయి కదా. అవును, మీకేం పని గురుగారు? బ్యాంకాక్ పోయి వాకింగ్ స్ట్రీట్ చూడకపోతే ఎయిర్పోర్ట్ విమానం చూసావా? పని స్వాములనే గుళ్ళో పూజారి కాదండి నేను. ఆస్ట్రాలజర్ అనేది నా వృత్తి, నా ప్రవృత్తి ఎంజాయ్ చేయడము. ఓకే, మీరు భలే ఉన్నారా మీరు. అంటే మసాజ్ కూడా చేయించుకుంటారు మీరు అక్కడ? మసాజ్ ఇండియా దాటిపోయేంత సీన్ లేదు. హైదరాబాద్ చాలా డెవలప్ అయింది అతడి సినిమాలో. దీనికోసం ఇంకా బ్యాంకాక్ కు మసాజ్ కు పోయిందంటే వాడు 100% వేస్ట్ ఫెయిల్ అని అర్థం. అవునా? ఏంటి గురుగారు అట్లా? హైదరాబాద్ లో ఉన్నాయి కదా. మీరు ఎందుకు వెళ్ళారు మసాజ్ బ్యాంకాక్? నాకు బ్యాంకాక్ లో ఫ్రూట్స్ అంటే ఇష్టము, బ్యాంకాక్ లో వైట్ శాండ్ బీచ్లు అంటే ఇష్టము. సో నా ఇష్టం అది. నేను అక్కడ కూర్చొని నేను పటాయా కోరల్ ఐలాండ్ వెళ్ళి కోరల్ ఐలాండ్ లో కూర్చోవడం ఇష్టం, కొబ్బరి బొండాలు తాగడం ఇష్టం. నేను అక్కడ ఉంటే నేను ఫుడ్ తినను, కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ మీద ఉంటాను జీవితం. 5 రోజులు ఉంటే 5 రోజులు అదే తింటా నేను. సూపర్ గురుగారు. బ్యాంకాక్ ఆల్రెడీ నాకు తెలిసి నా ఎంటర్ అయింటది కాబట్టి అబద్ధం చెప్పాను, 35 టైమ్స్ వెళ్ళి ఉంటా. 35 టైమ్స్? అంటే ఎందుకు వెళ్ళానంటే అక్కడ ప్రపంచంలోనే నెంబర్ 1 స్టోన్స్ దొరుకుతాయి.
ఓకే ఓకే అక్కడ స్టోన్స్ దొరుకుతాయి. చోన్పురి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇలా కూర్చోండి గురుగారు ఒకసారి. సో ఆ రోడ్డు మీద పెట్టి అమ్మే దాంట్లో భాగంగా నేను వెళ్ళి స్టోన్స్ ఫ్రీగా ఇస్తాను, అమ్మను, ఫ్రీగా ఇస్తాను. నా క్లయింట్లకు ఎవరికైనా నేను ఫ్రీగానే ఆ స్టోన్స్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఓకే ఓకే అందుకోసమే వెళ్తా. ఒక రోజు ఆ పని చూసుకొని మిగిలిన 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ పని చేసుకొని వెళ్ళిన ప్రతిసారి నేను చూసేది ఏంటంటే కోరల్ ఐలాండ్ లో వెళ్ళి 2 days ఉంటా. ఓకే. రెండోది ఏంటంటే అక్కడ కోరల్ ఐలాండ్ లోపలికి వెళ్ళారా గురుగారు? వాటర్ లో వెళ్ళలేదు. భయం నాకు. భయమా? భయం. వాటర్ అంటే భయం. వాటర్ అంటే భయం ఏం లేదు, ఈత కొడతా. అలాంటివి చేయాలంటే కొద్దిగా భయం నాకు. ఎత్తైన ప్రదేశాలంటే నాకు అది అంటే నా బంధువులు కొంతమంది ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి చనిపోయినారు. ఈ బంగి డ్రైవ్ అంటారు కదా గురుగారు, అట్లాంటి చేస్తే వేణుస్వామి చేస్తే చేయలేను, నేను చేయలేను. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. జగన్ గారు చేసినారు. చాలా అంటే దానికి ఒక ఏజ్ ఉంటుందండి. 35-40 years అంటే ఓకే. మీరు వృద్ధులా గురుగారు? ముసలివారా? ముసలివాడిని, మీకంటే ముసలివాడిని. గురుగారు సరే గురుగారు, అసలు ఈ ఫామ్ హౌస్ లో ఈ వేదిక, ఈ గార్డెన్ ఎందుకు గురుగారు ఇదంతా? ఏమైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారంట ఇక్కడ? నేను చెప్పాను కదా, ఇది కమర్షియల్ కాదు, నా కోసము, నా ఇష్టం కోసము నేను కట్టుకున్నటువంటిది. ఇప్పుడు నిన్న ఆశీర్వచనం ఇక్కడ చేసుకున్నాం మేము, వేద ఆశీర్వచనం. మా అమ్మగారి కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాము. స్టేజ్ మీద ఫోటో పెడితే వచ్చిన వాళ్ళందరూ ఫోటోకి దండం పెట్టుకొని పూలు వేసి వెళ్ళారు. సో నా పర్సనల్ గా ఇక్కడ నేను చేసుకునే కార్యక్రమాల కోసం నేను చేసుకున్నాను.